గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు రెండవ ప్రశ్న చాలా బాగుంటుంది. ప్రశ్న బాగా వినండి, అర్థం చేసుకోండి. సైంటిఫిక్ రీజన్ సరే, నార్మల్ రీజన్ అయినా సరే, ఏ రీజన్ అయినా సరే రీజనింగ్గా ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. మీ నుంచి మేము కోరుకునేది ఆన్సర్. నిన్న దానికి చాలామంది రిప్లై ఇచ్చారు, పర్సనల్గా మెసేజ్ చేశారు, కాల్స్ కూడా చేశారు. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెనేషను బాగా జరిగింది, ఇచ్చారు కూడా. ఈరోజు ప్రశ్న, లైఫ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెలివరీ, మదర్ వూంబ్లో లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దిస్ ఇస్ ద 3 క్వశ్చన్స్. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి? డేట్ ఆఫ్ డెలివరీ అంటే ఏంటి? జీవకణము లైఫ్ ఎంబ్రియో అంటారు దాన్ని. ఎప్పుడు లైఫ్ స్టార్ట్ అవుతుంది? సో మనము నక్షత్రాలు, తిథులు, రాసులు ఇవన్నీ కూడా చూస్తాము. డేట్ ఆఫ్ డెలివరీని, డేట్ ఆఫ్ బర్త్ కాదు. బర్త్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ డెలివరీ. లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ లైఫ్ ఎంబ్రియోకి లోపల జీవకణాల పిండానికి వచ్చిన డేటా. లేదు, ఫార్మేషన్ అయిన తర్వాత 3-4 months మదర్ హోమ్లో, స్టమక్లో ఫార్మేషన్ అయిన తర్వాత 3-4 months ఉన్న డేటా, లేదా డాక్టర్ సిజేరియన్ చేసిన డెలివరీ బయట తీయడం ఆ డేటా, నార్మల్ డెలివరీ అయ్యే డేటా. ఈ డేట్లో ఏ డేటును మనము ప్రిస్క్రైబ్గా తీసుకొని రాసులు, తిథులు, ఫలితాలు, నక్షత్రాలు పెట్టుకుంటాము, చేసుకుంటాము, చూసుకుంటాము. మనం ఏ టైము మనం ప్రిస్క్రైబ్డ్గా చూసుకుంటాము అనేది ఒక క్వశ్చన్ బాగా అర్థం చేసుకున్నారు కదా. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి. ఓకే, జీవగణము స్టార్ట్ అయ్యేటప్పుడు, ఎంబ్రియో స్టార్ట్ అయ్యేటప్పుడు, ఫార్మేషన్ అయ్యేటప్పుడు ఆ టైమా, లేదా సిజేరియన్ చేసినప్పుడు ఆ టైమా, లేదా నార్మల్ డెలివరీ వచ్చినప్పుడు ఆ టైం. అభిమన్యుడు మదర్ వూమ్లో నుంచి చాలా స్టోరీ విన్నాడని చెప్పి మనకు తెలుసు. సో అతనికి డేట్ ఆఫ్ డెలివరీ తీసుకున్నారా, డేట్ ఆఫ్ బిఫోర్ అంటే 9 months 3 daysలో అది తీసుకున్నారా అనేది మీరు చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి నా ప్రశ్న, మీ సమాధానం.